నమస్తే HDV న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ చట్ట సవరణ 2024 బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. విశాఖ మెట్రోకు DPR సమర్పించామన్న మంత్రి నారాయణ. ఆఫ్రికా కొండ చిలువల అక్రమ రవాణా, ముగ్గురిని అరెస్టు చేసిన ఫారెస్ట్ అధికారులు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద, 65,000 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు రిలయన్స్ తో ఒప్పందాలు. శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపు మరింత సులభతరం. అదనపు కౌంటర్ను ప్రారంభించిన టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి. మున్సిపల్ సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు సవరణ బిల్లును కూడా ఆమోదించామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలను ప్రస్తావించారు. చింతలపూడి ప్రాజెక్టుపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు 40% పూర్తి చేస్తే ఆ తరువాత వచ్చిన వైసీపీ సర్కార్ నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అలాగే పట్టిసీమ పురుషోత్తమపట్నం ప్రాజెక్టుపై కూడా NGTOలో కేసులు వేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంపై హోంమంత్రి అనిత సభ్యుల నుంచి సలహాలు కోరారు. గత ప్రభుత్వంలో నియమించిన మహిళా సంరక్షణ కార్యదర్శులను ఏ విధంగా వినియోగించుకోవాలో చెప్పాలని కోరారు. త్వరలోనే ఆ సూచనలు సలహాలు తీసుకొని వారి జాబ్ ఛార్జ్ ఇస్తామని ప్రకటించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ దగ్గర మరి 10-11 నియోజకవర్గాలకు సంబంధించి 4 జిల్లాలకి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా 4,80,000 ఎకరాలకి మరి సాగునీరు, అదేవిధంగా 25 లక్షల ప్రజలకి త్రాగునీరు తీర్చేటువంటి ఒక బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకం మరి యొక్క చింతలపూడి పథకం అధ్యక్ష. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే 2014కు ముందు చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు 14కు ముందు 5 సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం 323 కోట్ల రూపాయలు, అంటే పనుల్లో 5% మాత్రమే 14కు ముందు 5 సంవత్సరాల్లో పనిచేస్తే, అదే 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3,038 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే పనుల పురోగతిలో 40% పనులు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి తర్వాత ఏదైతే 2019-2024 మరి గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో చూస్తే కేవలం 760 కోట్లు మాత్రమే, అంటే కేవలం 5% మాత్రమే పనులు ముందుకెళ్లినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 40% ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ రోజు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 129 ప్రకారం 2019లో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్ ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021కి వచ్చేసరికి మళ్ళా జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్, కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర
7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా, ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ సమావేశంలో విశాఖ మెట్రో ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019లో మెట్రో ప్రాజెక్టు ఖరారైందని మంత్రి నారాయణ తెలిపారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును భోగాపురం ఎయిర్పోర్టు వరకు పొడిగించాలంటూ ప్రతిపాదించడంతో ఆగిపోయిందన్నారు. మళ్లీ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఆధ్వర్యంలో డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించినట్టు వెల్లడించారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. అనంతరం మున్సిపల్ సవరణ బిల్లు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు బిల్లును ఆమోదిస్తున్నట్టు సభాపతి అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగానే ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒక పవర్ఫుల్ సీఎంగా సభ్యులు అభివర్ణించారు. ఆఫ్రికాకు చెందిన వన్యప్రాణులను అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒడిశా నుంచి కర్ణాటకకు వెళ్తున్న కారును తనిఖీ చేశారు. ఈ కారులో ఆఫ్రికా దేశానికి చెందిన 17 కొండ చిలువ పిల్లలు, 3 తాబేళ్లతో పాటు ఒక పిల్లి ఉన్నట్టు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిందితులు సయ్యద్ ముఖావత్, విజయ్ కుమార్, అహ్మద్ ఖాన్లను అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ అటవీ రేంజ్ అధికారి మురళీకృష్ణ నాయుడు తెలిపారు. ఈ వన్యప్రాణులను విశాఖలోని జూ పార్కుకు తరలిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. బయో ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి ఈ ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ బయో ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.50 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు సంస్థ ప్రతిపాదనల్లో పేర్కొంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాజెక్టు కింద కాకినాడలో 3, రాజమహేంద్రవరంలో 2, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 8 ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదటి ప్లాంట్కు డిసెంబర్ 28న శంకుస్థాపన చేస్తామని సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అందులో భాగంగానే రిలయన్స్ ఏర్పాటు చేయబోయే సంస్థల్లో 2.50 లక్షల మందికి వచ్చే 3 ఏళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు చెప్పారు. అలాగే ఈ పరిశ్రమల ద్వారా రైతులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మా ఉద్దేశం రాష్ట్రంలోనే ఎనర్జీ పాలసీ, ఒకటి క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాం. ఈ పాలసీ వల్ల 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలని మా ఉద్దేశం. అందులో 7.5 లక్షల ఉద్యోగాలు, అందులో మీదే 2.5 లక్షల ఉద్యోగాలు. ఇంకొక పక్కన ఆపరేషన్ వచ్చి 5 ఇయర్స్ పెట్టాం. మీరు 3 ఇయర్స్కి ముందుకు వచ్చారు, చాలా సంతోషం. ఇంకొక పక్క పాలసీ మా టార్గెట్స్ కూడా మీరు చూస్తే 78.5 GWP సోలార్ ఎనర్జీ, 35 GW విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ 22 GW, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా 25 GWH, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అన్నీ 1.5 MMTPA, ఎథనాల్ 15,000 KLPD, బయో CNG, CBG 10,000 TPD. ఈ టార్గెట్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 25-30 GW. ఇది మైన్ మాడ్యూల్
మాలిక్యూల్. ఈ ప్రాజెక్ట్ను కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఒక 500 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెడుతున్నాం. ఇది అయిన తర్వాత యూనివర్సిటీ ఫర్ గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ ఎకానమీ కింద ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలని, అల్టిమేట్గా మీరు కూడా దీంట్లో భాగస్వాములై అందరం కలిసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే కంట్రీని ఏ విధంగా తీసుకుపోవడం కోసం మీరు కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇన్సెంటివ్స్ అన్నీ మేము ఇచ్చాం, మీరు అవన్నీ చూశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ వీ హ్యావ్ అనౌన్స్డ్. ఈ పాలసీ వల్ల రేపు రాబోయే రోజుల్లో వేరే స్టేట్స్ కూడా పికప్ కావాలని. ఇండియాకు ఒక స్ట్రెంగ్త్ ఉంది. సోలార్ మనకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. సోలార్ ఓన్లీ డే టైం వస్తుంది. ఈ సమావేశంలో మంత్రులు భరత్, లోకేష్, రవికుమార్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్, రిలయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవాణి దర్శన టికెట్లు కేటాయింపును టీటీడీ మరింత సులభతరం చేసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ను అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. గోకుల సమావేశ మందిరం వెనుక వైపున శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి కౌంటర్ను ప్రారంభించారు. భక్తుల వద్ద స్వయంగా వివరాలు తీసుకుని మొదటి టికెట్ను కేటాయించారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అదనపు కౌంటర్ను ఏర్పాటు చేశామని వెంకయ్య చౌదరి చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చన్నారు. రోజుకు 300 టికెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తామని చెప్పారు. గతంలో టికెట్ కేటాయింపునకు 3 నుంచి 4 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు 1 నిమిషంలో టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేశామన్నారు. 5 కౌంటర్ల ద్వారా భక్తులు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించారు. శ్రీవాణి టికెట్లు తీసుకునే వాళ్ళకి అంతకుముందు అడిషనల్ ఈవో ఆఫీస్లోనే ఒక పార్ట్లో ఇచ్చేవాళ్ళు. దానివల్ల కొద్దిగా ఎప్పుడు కూడా కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేది ఆ ఏరియా. వర్షం పడ్డప్పుడు కానీ కొంత మిగతా క్రౌడ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే లాస్ట్ 2 months నుంచి ఒక గోకులం వెనక వైపు ఒక ప్రత్యేక షెడ్ వేసి ఆ షెడ్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చి సింప్లిఫికేషన్, ఆ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫికేషన్ చేసి చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్కి అనుగుణంగా ఈరోజు ఈ జర్మన్ షెడ్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ మీరు చూస్తే 5 కౌంటర్స్ ఉన్నాయి. 5 కౌంటర్స్లో కూడా 5గురు కూర్చొని ఉంటారు. 5 కౌంటర్స్లో కూడా లెస్ దాన్ 1 minute క్యూ లైన్లో లెస్ దాన్ 1 minute భక్తులకి టికెట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 3 to 4 minutes పట్టేది, ఇప్పుడు లెస్ దాన్ 1 minute తీసుకొచ్చాము. అదేవిధంగా మరింత సింప్లిఫికేషన్ చేసే మార్గంలో అంతకుముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉండేది. ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయడం అనేది తీసేసి వాళ్ళ ఆధార్ కార్డును తీసుకొని ఆధార్ కార్డు డీటెయిల్ని సిస్టంలో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వితిన్ 1 minute టికెట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 రకాలకు కూడా ఉపయోగకరంగా ఉంది. భక్తులకు కూడా ఏమాత్రం వెయిట్ చేయకుండా ఇక్కడ కాఫీ తాగుతూ టీ తీసుకుంటూ పోయి టికెట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా డీటెయిల్డ్ సింప్లిఫికేషన్ వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ సిస్టంలో ఒక కొన్ని డీటెయిల్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎంటర్ అయితే ఆటోమేటిక్. గాజువాక సీతారాం నగర్లో దారుణం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించి ఓ మహిళపై 2 మహిళలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. 7 ఏళ్ల వయసు ఉన్న చిన్నారిని అపహరించేందుకు ప్రయత్నించారు. బాధితురాలు కేకలు వేయడంతో 2 మహిళలు పరారయ్యారు. ప్రశాంత గాజువాకలో ఒక మహిళపై దాడి చేసి చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సీతారాం నగర్లో నివాసం ఉంటున్న పద్మా వద్దకు 2 గుర్తు తెలియని మహిళలు వచ్చారు. 7 ఏళ్ల వయసున్న పాపను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యారు. దీంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
ఎందుకంటే కొత్తగా నేను ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటాం కదండి మేము, కానీ ఫస్ట్ టైం చూసాను. వాళ్ళు ఏంటంటే నేను ఇంట్లో పడిపోవడం వల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. నేను బయటికి స్టాండ్తో వెళ్ళడం ఇవన్నీ చూడడం వల్ల ఇక్కడే, ఎందుకంటే ముందు రోజే 3 times రావడం వల్ల నెక్స్ట్ డే అటాక్ చేయడానికి బాగుంటుందని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు పక్కాగా. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను గాజువాక పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలేం జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు. మధురవాడలో నకిలీ పోలీసులను పిఎం పాలెం పోలీసులు పట్టుకున్నారు. ఆరిలోవ ప్రాంతానికి చెందిన వంతల సంతోష్ అనే యువకుడిపై గతంలో 2 కేసులున్నాయి. ఇతను పోలీస్ అవతారమెత్తి పలు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పిఎం పాలెం పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు నిమిత్తం ఆరిలోవ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంతోష్ నుంచి మోటార్ సైకిల్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తిరుమల క్షేత్రంలో కైసిక ద్వాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సూర్యోదయానికి ముందుగానే ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఏడాదికి ఒక్కసారి జరిగే ఈ వాహన సేవకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఊరేగింపు అనంతరం ఆలయానికి చేరుకున్న ఉగ్ర శ్రీనివాసమూర్తి సమక్షంలో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఉభయ దేవేరులతో కలిసి బంగారు తిరుచిపై ఆలయం నుంచి బయలుదేరి మాడ వీధుల్లో విహరించి సూర్యోదయానికి ముందే తిరిగి ఆలయంలోకి చేరుకున్నారు. ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగిస్తున్నప్పుడు పలుమార్లు అగ్ని ప్రమాదాలు సంభవించిన కారణంగా కేవలం కైసిక ద్వాదశి నాడు మాత్రమే గర్భాలయం నుండి బయటకు తీసుకురావడం, సూర్యోదయానికి ముందే స్వామివారిని ఊరేగించి ఆలయంలోకి తిరిగి తీసుకెళ్తారని వైదికులు తెలిపారు. ఉత్సవంలో టీడీపీ నేత దేవినేని ఉమా, భక్తులు పాల్గొన్నారు. ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధ, వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. తిరుమలలో మట్కా మూవీ టీం హల్చల్ చేసింది. సినీ హీరో వరుణ్ తేజ్ తో పాటు మట్కా మూవీ యూనిట్ శ్రీవారిని దర్శించుకుంది. ఈ నెల 14వ తేదీన సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందంతో కలిసి వరుణ్ తేజ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తొలి ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్ తేజ్ చెప్పారు. మట్కా మూవీ విజయవంతం కావాలని శ్రీవారిని వేడుకున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. ఎప్పుడులాగే స్వామి గారి దగ్గరికి రావడం, దర్శించుకోవడం నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడి ఆశీర్వాదాల కోసం వచ్చాం. అండ్ ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. అంతే, థ్యాంక్ యూ సో మచ్. మాధవధారలోని జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కనీస నిబంధనలను పాటించకుండా కళ్యాణ మండపాలు, దేవాలయాలు, స్కూల్స్ ఉన్న చోట మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలు కలుషితం చేస్తున్నారని స్థానిక నేతలు మండిపడ్డారు. మాధవధార కళ్యాణ మండపం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే తొలగించాలంటూ స్థానిక మహిళలు సైతం షాపు ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. షాపును వెంటనే తొలగించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈరోజు మాధవదారికి 200 అడుగుల దూరంలోనే మురళీనగర్లోనే వైన్ షాప్ ఉంది. అయినప్పుడు కూడా మాధవదారి ఒక చరిత్ర ఉన్న ప్రాంతం ఇది. దారిలో మాధవస్వామి వాళ్ళ తాలూకా దేవస్థానం తాలూకా సింహాచలం దేవస్థానము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రశాంతమైన వందలు ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడ మాధవస్వామికి అలాగే ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామికి అలాగే వస్తారు. ఉత్తరాది నుంచి కూడా అనేక సంఘాలు వస్తారు. ఇక్కడే దగ్గరలోనే 56 అడుగులు దొరకనే ఈ పక్కనే ఒక రామాలయం చరిత్ర ఉంది. 100 ఏళ్ళు పైగా రామాలయం ఉంది. ఈ పక్కనే విద్యా సంస్థలు గాయత్రి విద్యా మందిరం కూడా ఉంది. అలాగే ఈ ఆపోజిటే ఈ హాస్పిటల్ కూడా ఉంది. ఈ 48 బస్ స్టాప్ సెంటర్లోనే అనేక మంది కాలనీలు కలిసి 8 కాలనీలు ఇక్కడే ప్రజలు ఈ బస్ స్టాప్లో దిగి వెళ్తూ ఉంటారు. పిల్లలు కానీ మహిళలు కానీ పెద్దోళ్ళు కూడా వెళ్తుంటారు. స్కూల్స్ కూడా కనీసం 6 స్కూల్స్కి కాలేజీలు కూడా ఇక్కడే కాలేజీ బస్సులు అవుతాయి. కాలేజీలు కూడా అనేక మంది వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రక్షణ కరువు అవుతుంది ఇప్పటికే. కాబట్టి అనేక ఇబ్బందులు ఆడపిల్లల్ని నేర్పించడం, ఆడపిల్లల మీద దౌర్జన్యం చేయడం ఆ రకంగా ఉంది. ఇంకా ఈ వైన్ షాప్ కానీ ఇక్కడ ఉంటే మాధవదారిలో ఈ రోజు వరకు కూడా ప్రశాంతం ఉన్న వాతావరణాన్ని అరాచకంగా తయారయ్యి ఇది వికృత రూపంలో తయారవుతుంది. దయించి ప్రభుత్వం కానీ అధికారులు కూడా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. విష్ణుకుమార్ రాజు గారు గతంలో ఇక్కడే ఈ వైన్ షాప్ పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలందరూ తెరబెడితే దానికి సంపూర్ణ మద్దతుగా విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే ఉత్తర నియోజకవర్గం నిలబడి మొత్తానికి ఆ వైన్ షాప్ని ప్రజలు ఆయన తీయించడం జరిగింది. ఆయన ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో ఉన్నారు. నేను వచ్చిన తర్వాత డెఫినెట్గా వచ్చి ఈ షాపుని మీద తీయించే ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పేసి ప్రజలకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ భరోసాతోనే ఉన్నాం. కాబట్టి అంతవరకు కాకుండా ఈ ప్రాంతంలోని ఈ 200 గజాల్లోనే ఇంకొక షాప్ పెట్టి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణానికి ఇంత ప్రశాంతమైన వాతావరణం పొల్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తక్షణం ఇక్కడ కనకదుర్గ కళ్యాణ మండపంలో పెట్టిన ఈ వైన్ షాప్ని ఎత్తివేయాలి, తొలగించాలి. వైన్ షాప్ నిన్న తెరచడం జరిగింది. మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తాము. ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. బిజినెస్ అవర్స్లో మార్నింగ్ 9 to 6 విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అలా రాత్రి 6 గంటలకు అసలు ఒక మనిషి ఇవతల నుంచి అవతలకి వెళ్ళడానికి కూడా కష్టం. అలాగే ఈ దగ్గరలో బస్ స్టాప్ ఉంది. చిన్నపిల్లలందరూ కూడాను స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ అరౌండ్ ఒక 8 గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. చాలా రద్దీగా ఉండే ప్రాంతం, జననివాసం ఉండే ప్రాంతం. ఇక్కడ అసలు పర్మిషన్ ఇవ్వడానికి ఎటువంటి ఆస్కారం లేదు. వీళ్ళ దగ్గర కూడా ఎన్ఓసి సర్టిఫికేట్ లేదు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు జస్టిఫై చేసి ఇదిగోండి ఇక్కడ పెట్టుకోవచ్చు అని వీళ్ళు ఎవరి దగ్గర కూడా పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఈ మందు బాబులు ఈ మందు మత్తులో ఇంక ఎన్ని ఆగడాలు చేస్తారని మాకు భయం వేస్తుంది. రోజు పేపర్లో చూస్తున్నాం కదా, ఎన్నో నేరాలు ఘోరాలు అఘాయిత్యాలు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ మా మాధవదారికి వద్దు, అలాంటి పరిస్థితి రావద్దు. ప్రశాంతంగా మేము మా జీవనం కొనసాగిస్తున్నాం. అందుకని మేము దీన్ని బాగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అరెస్టులకైనా మేము రెడీగా ఉన్నాం. కానీ ఇది మాత్రం మూసివేయాలని కోరుకుంటున్నాం. చాలా దారుణమైన విషయం అండి. ఎందుకంటే ఇక్కడ బస్ స్టాప్ చాలా దగ్గరలో ఉంది. ఎంతోమంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, వృద్ధులు అందరూ బస్ స్టాప్ దగ్గర నించుంటారు. వాళ్ళ మీద ఇక్కడ తాగేసి ఆకతాయిగా ఇప్పుడు ఎందుకంటే ఈ డ్రగ్స్కి మద్యానికి ఇప్పుడు యువత అనేది బాగా ఎడిక్ట్ అయ్యి ఉంది. వాళ్ళు ఆకతాయిలు తాగేసి అక్కడ ఏమైనా అమ్మాయిల మీద అఘాయిత్యం చేస్తే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ ఓనర్ గారు బాధ్యత వహిస్తారా, లేకపోతే ఈ వైన్ షాప్ బాధ్యత వహిస్తుందా, లేకపోతే ప్రభుత్వాలు బాధ్యత వహిస్తుందా అమ్మాయిల మాన ప్రాణాలకి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మోస్తరు వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు ఘాట్ రోడ్లలో వృక్షాలు, కొండ చర్యలు జారి పడటంతో వాహనదారులను అధికారులు అప్రమత్తం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో వర్షం కురుస్తుంది. వెలుపల క్యూ లైన్లో ఉన్న భక్తులు వర్షానికి తడవకుండా కంపార్ట్మెంట్లలోకి, షెడ్లలోకి అనుమతిస్తున్నారు. నిర్విరామంగా భక్తులకు మంచినీరు, పాలు, అల్పాహారం ఇస్తున్నారు. కొండ చర్యలు జారిపడుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని శానిటేషన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మంగశ్రీ విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ శానిటరింగ్ వర్కర్స్ కు గత 4 నెలలుగా జీతాలు బకాయిలు ఉన్నాయని వెంటనే వాటిని చెల్లించాలని కోరారు. 300 మంది విద్యార్థులకు ఒక శానిటరీ వర్కర్ ఉండాలనే నిబంధన తొలగించి 50 మంది విద్యార్థులకు ఒక శానిటేషన్ వర్కర్ను నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షులను శానిటేషన్ వర్కర్ గౌరవ అధ్యక్షురాలు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి అమ్మ నేనున్నాను, అక్క చెల్లెళ్ళు ఉన్నాను, ఈ ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించానని చెప్పి ప్రభుత్వాన్ని అడిగారు. వచ్చి దగ్గరికి వచ్చి అందరూ ఓట్లు నమస్కారాలు దండాలను పెట్టి వేయించిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? 4 నెలలు వెళ్ళిపోయి 5వ నెల వచ్చింది. అయినా కూడా వీళ్ళు మన రోడ్ల మీద మేము ఉన్నాం. మాకు ఒక్కసారి కూడా జీతం అన్నది ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయడం కాకుండా అధికారుల దగ్గరికి వెళ్తే, బాబు మేము 5 నెలల నుంచి మాకు జీతాలు రాలేదు బాబు, మాకు ఎలా, మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అప్పులు చేస్తున్నాము, చాలామంది అప్పులు కూడా ఇవ్వట్లేదు బాబు, మేము ఎలా బతకాలా అని చెప్తే, అమ్మ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుల్లో ఉంది, ఆ అప్పులన్నీ ఉన్నాయి కాబట్టి వేస్తామని చెప్తున్నారు. చాలా స్కూళ్ళల్లో అయితే టార్చర్లు పెడుతున్నారు. ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే వచ్చిందో ఆ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చింది మీరు మానేయండి మేము ఉంటాము అని చెప్పి అంటున్నారు. రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మా ఉద్యోగ భద్రత కల్పించాలి, ఏదైతే బ్లౌజులు చీపుర్లు అనేది మాకు ఇవ్వాలి. అలాగే ప్రతి నెలకి కూడా నెలకి మాకు జీతాలు అదే వేతనాలు అన్నది వేసేయాలి. అలాగే కనీస వేతనం ఏమైతే ఉందో 26,000 రూపాయలు, ఆ 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రతి నెల రాజకీయ వేధింపులు అన్నది మాకు ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేదు అనుకో మేము ఈ 5 నెలలు కానీ జీతాలు కానీ రాకపోతే మేము రోడ్డు మీద విస్తరణ సమావేశం జరుపుతాము. అక్కడ నిరసన తెలియజేసి ధర్నా అన్నది హోటల్స్ లో జరిగే కల్తీ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని జనజాగరణ సమితి నాయకులు వాసు డిమాండ్ చేశారు. మద్దలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. కల్తీ నిరోధక శాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి సమస్యను పక్కద్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హోటల్స్ లో కిచెన్, డీప్ ఫ్రిడ్జ్లను పరిశీలించిన తర్వాతే భోజనాలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కల్తీ ఆహార సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించి అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. కల్తీ ఆహారం తినడం వల్ల ప్రజలు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా తనిఖీ చేసే ఫుడ్ సేఫ్టీ అధికారులను తొలగించాలని డిమాండ్ చేశారు. కల్తీ ఆహారం అమ్మేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం. కల్తీ ఆహార సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సమస్యగా గుర్తించాలి. హోటల్స్లో కల్తీ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. కల్తీ ఆహారం తిని క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్ర ప్రజలను రక్షించాలి. కల్తీ ఆహారం పైన తూతూ మంత్రంగా తనిఖీలు చేసే ఫుడ్ సేఫ్టీ అధికారులను తక్షణమే తొలగించాలి. హోటల్స్లో కిచెను, డీ ఫ్రిడ్జ్లను పరిశీలించిన తర్వాతే రాష్ట్ర ప్రజలు హోటల్స్లో భోంచేయాలని జనజాగరణ సమితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ చట్ట సవరణ 2024 బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. విశాఖ మెట్రోకు డిపిఆర్ సమర్పించామన్న మంత్రి నారాయణ. ఆఫ్రికా కొండ చిలువల అక్రమ రవాణా, 3 అరెస్టు చేసిన ఫారెస్ట్ అధికారులు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద, 65,000 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు రిలయన్స్ తో ఒప్పందాలు. శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపు మరింత సులభతరం. అదనపు కౌంటర్ను ప్రారంభించిన టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.